వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ మళ్ళా చూడటం చాలా సంతోషం. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ తీసుకుని వచ్చాను. క్రైస్తవ వివాహం. క్రైస్తవ వివాహం. వివాహము అన్నది జీవితంలో ఒక ఏంటది, ఒక ప్రధానమైన ఘట్టం, ఒక ముఖ్యమైన ఏమంటారు దాన్ని, ఒక ముఖ్యమైన ఘట్టము, లేకపోతే ముఖ్యమైన సందర్భం కదా. చాలామంది అప్పటిదాకా హ్యాపీగా బతుకుతారు, పెళ్ళి కాగానే ఏమైపోతారు? అప్పటిదాకా హాయ్ బాయ్ జాయ్ అనుకుంటా తిరిగినోడు పెళ్ళి కాగానే కనిపించకుండా పోతాడు. ఏమైందంటే స్వతంత్రం పోయింది. అంతకుముందు 2 గంటల వరకు 3 గంటల వరకు బయట తిరిగినోడు పెళ్లి కాగానే 7, 6 అవ్వగానే మాయమైపోతాడు అక్కడి నుంచి. ఎందుకంటే వివాహం మార్చేస్తుంది. 7 గంటల తర్వాత వచ్చావు కాళ్ళు ఎరగొడతా ఉంటుంది, అయిపోయింది. అప్పటిదాకా సంతోషంగా సరదాగా ఉంటారు ఆడపిల్లలు, కానీ పెళ్లి కాగానే ఫోన్ చేసినా కూడా కట్ చేసేస్తుంటారు. ఎందుకు? ఏంటి నీకు ఫోన్లు ఎందుకు వస్తున్నాయి మాట మాటకి అనగానే అయిపోయింది. వివాహము గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది వివాహం గురించి. ఈ వర్తమానం పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి, పెళ్ళి చేయాలి అన్న ఆలోచన కలిగిన తల్లిదండ్రులకి, మాకెందుకులేండి మా పిల్లలు చిన్నవాళ్ళు తర్వాత చూద్దామలే అనే అమ్మమ్మలకి, నాయనమ్మలకి, తాతయ్యలకి అందరికి ఉపయోగమే వివాహము. ఎందుకంటే 2 విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవాలి మనిషి. 1 ఉద్యోగము, 2 వివాహము. ఈ రెండిట్లో ఎక్కడ తప్పిపోయినా అతని ఆత్మీయ జీవితం గందరగోళం అయిపోతుంది అనమాట. సో ఈరోజు కొన్ని విషయాలు మనం త్వరగా గమనిద్దాం. వివాహము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అక్కడే ఉంది, స్క్రీన్ మీద చూడండి, రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. వివాహము విషయములలో ఘనమైనది గాను నిష్కళంకమైనది గాను, రోలు తిరగట్లేదు అక్కకి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కల్మషమైనదిగా, కల్మషము లేనిదిగా ఉండాలి. అది దేవుని యొక్క రూల్. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి. చూడండి, వివాహము ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కళంకమైనదిగా ఉండాలి, కళంకం లేకుండా ఉండాలి. అంటే వివాహం కాకముందే ఇంకొకరితో గడిపిన సందర్భాలు ఉంటే దేవుడు ఒప్పుకోడు. అది కళంకమైన బ్రతుకు. నిష్కళంకమైనదిగా ఉండాలి. ఈ 2 విషయాలు మనం ఆలోచిస్తాం. వివాహం ఘనమైనదిగా ఉండాలి అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి, బాగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేయాలా? అనిల్ అంబానీ అయినా ముఖేష్ అంబానీ గారు అనుకుంటా కదా, వాళ్ళ కొడుకు చిన్న కొడుక పెద్ద కొడుక? చిన్న కొడుక పెద్ద కొడుక? అరే బాప్రే, ఏ కొడుకైతే మనకెందుకులే కానీ ఇప్పటికీ ఆయన ఏమంటారు, ప్రీ వెడ్డింగ్ సర్వీస్ చేశాడు. 2 సార్లు చేశాడు. ఇప్పటికీ మొదటిసారి చేశాడు అంటే పెళ్లి ముందు సంగీత్ అంటారు ఇక్కడ మనకి, చేశాడు. మొదటిసారి అయిపోయింది, 2వసారి కూడా చేశాడు. అయితే 2వసారి చేసినప్పుడు ఆయన పాటలు పాడే వాళ్ళని పిలిచారు, గాయకుల్ని, వివిధ దేశాల నుంచి పిలిచారు. ఒక్కొక్కరికి వాళ్ళకి 15 కోట్ల రూపాయలు అంట, ఒక్కొక్కరికి పాడటానికి వచ్చిన వాళ్ళకి. అంత ఘనంగా, ఆ ఘనత గురించి కాదు దేవుడు చెప్పేది. ఓకే, చేసుకో. వివాహము ఘనమైనదిగా ఉండాలి. దయచేసి అందరూ మనసులో పెట్టుకోవాలి. ఘనమైనదిగా ఉండాలంటే ఎక్కువ మంది పిలిచి ఏంటి డ్యాన్సులు వేసి, నాట్యం చేసి, బాగా త్రాగి కింద పొరులాడిపోయి ఓవర్ఫ్లో అయ్యి పోవటం కాదు. అది కాదు. అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అది కాదు ఘనత. ఒక ఆయన చెప్తున్నాడు, అన్నా నా వివాహం రోజు ఎప్పుడు చెప్పాడు నాకు ఆయన, మా కొలీగ్, అన్నా నా పెళ్లి రోజు అందరం వేరే దగ్గర పోయినామన్నా అన్నాడు. ఎక్కడ పోయినారే అన్న? అసలు నువ్వు ఊహించలేవన్నా, నువ్వు చెప్పు పాస్టర్ కదా అన్నాడు.
నేను అనుకున్నా ఏమో ఎక్కడ ఏమన్నా పుణ్యక్షేత్రానికి ఏదైనా వెళ్ళారా మీరు మెదక్ అట్లా? కాదన్నా, శ్రీకృష్ణుని జన్మస్థానానికి పోయినామన్నా, నేను పోయేటప్పుడు 15 మందిని తీసుకెళ్ళా అన్నాడు. శ్రీకృష్ణుని జన్మస్థానం అంటే జైలుకి పోయారంట. ఎందుకు? ఈయన పెళ్లి కోసం వచ్చినాడు, గిఫ్ట్ దగ్గర నేను ముందిస్తా అని ఇద్దరు కొట్టుకుంటే ఒకడు తలపగలి కొట్టాడంట, ఒకడు కాలు మీద కత్తితో పొడిచాడంట. సో ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు, ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళు మొత్తం అందరూ పెళ్లి కొడుకుతో సహా లోపల నెట్టిపడేశాడు ఆయన. అది ఘనత అనమాట. వివాహము ఘనమైందిగా ఉండాలి అంటే ఏం చేయాలి? నెంబర్ 1, జాగ్రత్త వినండి. వివాహము క్రీస్తు కేంద్రితమైందిగా ఉండాలి. క్రీస్తు కేంద్రితమైందిగా ఉండాలి అంటే నీ వివాహములో క్రీస్తే కేంద్రంగా ఉండాలి. క్రీస్తు కేంద్రితమైందిగా ఉండాలి అంటే నీ వివాహం యొక్క ముఖ్యం యేసుక్రీస్తుకి మహిమ తెచ్చేదిగా, యేసునామాన్ని హెచ్చించేదిగా, యేసుక్రీస్తుకి ఇష్టమైన విధంగా నీ పెళ్లి జరగాలి. దానికి వ్యతిరేకంగా ఉంటే అది దేవుని నామానికి మహిమ తీసుకొని రాదు. వివాహం క్రీస్తు కేంద్రితమైందిగా ఉండాలి. పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయింది. పిల్లలు కూడా పుట్టారు, అయిపోయింది. కానీ భవిష్యత్తులో నీకు ఇది ఉపయోగపడుద్ది. నీకు పుట్టిన పిల్లలు చేయాలంటే, ఒకవేళ నువ్వు ప్రభువులో నిజంగా ప్రభు కోసం బ్రతకాలంటే తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇది యేసు ప్రభువుని హెచ్చించేదిగా జరగాలి వివాహం. యేసు ప్రభువుకు అవమానం తెచ్చేదిగా జరగకూడదు. యేసు ప్రభు నామాన్ని ఘనపరిచేదిగా జరగాలి వివాహం. యేసు ప్రభు నామాన్ని అవమానపరిచేదిగా జరగకూడదు. యేసు ప్రభువును పక్కన కూర్చోబెట్టి నాది నేను చేసుకుంటాను, లోక ఆచారాల ప్రకారం నేను వెళ్తానంటే అది యేసు ప్రభు నామానికి ఘనత తేదు, అవమానం తీసుకొస్తుంది అది. ఇక్కడ నేను మరి ఇంకా విషయం కూడా చూద్దాం. చూడండి, క్రీస్తు కేంద్రితం అంటే ఏంటి? వివాహము చెయ్యాలి, చేసుకోవాలి అనే ఆలోచన నుండి చివరి వరకు అన్నాను. నా కొడుకుకి పెళ్లి చేయాలి, నా కూతురికి పెళ్లి చేయాలి, లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన ప్రారంభించబడిన దగ్గర నుంచి పెళ్లి అయిపోయేంత వరకు యేసు ప్రభు కేంద్రంగానే జరగాలి, క్రీస్తు కేంద్రంగా జరగాలి. నువ్వు అబ్బాయిని చూసినా, అమ్మాయిని చూసినా, లేకపోతే నువ్వు బట్టలు కొనుక్కున్నా, పెళ్ళి ప్లాన్ చేసినా, ఏ రోజు అనుకున్నా, ఏ టైం అనుకున్నా, అది అనుకున్నా, ఇది అనుకున్నా, ఏమన్నా అనుకున్నా సరే, నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుని నామానికి మహిమ తెచ్చేతరంగా ప్లాన్ చేసుకోండి. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం, మీకు చెప్పినట్టున్నాను. నేను రాజశేఖర్ గారు దైవజనులు వెళ్ళాం, మెదక్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడి నుంచి ఆయన కారు దిగి 8 గంటలకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళేపటికి 11 అయింది. పెళ్ళి 8 గంటలకి 11 అన్నారు. ఎవ్వరు లేడు, చర్చి కూడా తెరవలే, బాగా ఎండలు. ఆ పక్కనే భోజనాలు సిద్ధం చేస్తున్నాడు. ఆడప్పుడే మేకను తెచ్చుకొస్తున్నాడు 11 o'clockకి. నాకు సిచ్యువేషన్ అర్థమైంది. వీడు 11 o'clock మేకను కోస్తున్నాడంటే బిర్యానీ తయారు చేయాలి. ఎంత అవుద్ది టైము? అట్లీస్ట్ ఎంత అవుద్ది? 2 అన్నా 3 అన్నా అవుద్ది కదా. అప్పుడు మా రాజశేఖరం చాలా తెలివైనడు. వాడిని ఏదో మాట్లాడబెట్టి ఆ గుండెకాయ, కార్జము, లివరు అన్నీ ఫ్రై చేసి పెట్టి పాస్టర్ గారు వచ్చారు, నన్ను చూపించి, అన్న నువ్వు ఇక్కడే పడుకో అన్నాడు. నేను ఆ ఎండకు నిద్రపోతే ఆయన ఫ్రై చేసి ఇవ్వటం, సగం ఈయన తినేయటం కూడా జరిగిపోయింది. తినేసిన లేపాడు. అన్నా లేలే అన్నాడు. ఎంత అవుతుంది అప్పుడు? 12:30 అవుతుంది. ఏంటన్నా అంటే, అన్న కాల్చిన ఇది ఏంటన్నా, 2 మేకలకు వస్తే 4 ముక్కలు మిగతా నేను తినేశాను అన్నా, నువ్వు తినన్నాడు. సరే అయిపోయిందా? మా హిస్టరీ అక్కడికి అయిపోయింది. 3:30కి కొంచెం శబ్దం వినిపించింది బయట. ఏంటని చూస్తే ఏంటి, అప్పుడు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అప్పుడు వస్తున్నారు. ఈ లోపల బిర్యానీ తయారైంది అన్నాడు. మేము 4 గంటలు వేసి బిర్యానీ తిన్నాం. 5:45కు ఏం వచ్చారండి పెళ్లి కొడుకు. 5:45కి క్రైస్తవ మన ఈ యాక్ట్ ప్రకారము 6 గంటల తర్వాత 6 గంటల లోపే చేయాలి పెళ్ళి, ఆ తర్వాత చేయకూడదు. అమ్మాయి కూడా వచ్చింది.
ఇంకా నేను వేయలేసుకోలేదంటది, నేను అది చేయలేదంటే ఏం వద్దమ్మా రమ్మని కరెక్ట్ 5 నిమిషాలు తక్కువ 6 వరకు ప్రార్థన చేసి తాళి కట్టిచ్చేసి వదిలేశాడు. ఎవరికి వచ్చింది మహిమ? ఎవరికి ఘనత వచ్చింది? ఎవరు హెచ్చించబడ్డారు? అయిపోయిందా? మేము బయటకు వచ్చినప్పుడు కొట్టుకుంటున్నారు అక్కడ. ఎక్కడ భోజనం దగ్గర. మేము 2 మేకలు తెస్తే మేము 2 మేకలు తెచ్చాం, మా వాళ్ళకి తిండి లేదంటే మీ వాళ్ళకి బిర్యానీ లేదు. నువ్వు చేసే వివాహం లేకపోతే నువ్వు చేసుకోబోయే వివాహం ఆలోచన, నువ్వు చేసే ప్లానింగ్, ప్రణాళిక ఏమన్నానండి, యేసు ప్రభువుని హెచ్చించేదిగా ప్లాన్ చేసుకోవాలి. అది క్రైస్తవ వివాహం అంటే. అబ్బాయిని చూడటం దగ్గర నుంచి, లేకపోతే అమ్మాయిని చూడటం దగ్గర నుంచి, అబ్బాయి సెలక్షన్ నుంచి, లేకపోతే అమ్మాయి సెలక్షన్ నుంచి ప్రతిదీ కూడా యేసు ప్రభువుకు మహిమ తెచ్చేదిగా జరగాలి. ఒకవేళ తప్పిందనుకో, గాడి తప్పితే ఏమవుద్ది? ఆ వివాహం వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. నీ వివాహంలో యేసు ప్రభు ఉండడు. నీ వివాహంలో యేసు ప్రభు ఉండడు. చూడండి కొన్ని విషయాలు. వివాహము ఈ రోజుల్లో ప్రస్తుత సిద్ధాంతం ఏంటి? వివాహం గురించి ఒక సిద్ధాంతం, ఒక ఫార్ములా ఉంది. మీకు తెలుసా తెలీదు? ఏంటా ఫార్ములా? అయ్యో అర్థం కావట్లేదు. అక్కడ ఏం రాస్తుంది? ABCDE అంటే ఏంటి? ఏ అంటే ఏజ్ కుదరాలి. తర్వాత బి అంటే బ్యూటీ, అందం కావాలి. తర్వాత క్యాస్ట్ కావాలి, క్యాస్ట్. తర్వాత డౌరీ, కట్నం కావాలి. అర్నింగ్, ఎంత సంపాదిస్తుంది ఏంటి కథ, లేకపోతే ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత తీసుకొస్తున్నాడు. తర్వాత ఫ్యామిలీ స్టేటస్, కుటుంబానికి సమాజంలో ఉన్న స్థానం ఏంటి, మనోడేనా? ఉదాహరణ గౌడ్స్ అనుకోండి, మన గౌడేనా, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఏం కథ, కమామిషు. ఆయన దాడండి అమ్ముతున్నాడు, ఎంత వస్తుంది ఇన్కమ్. లేకపోతే ఇంకొక రెడ్డీస్ అనుకోండి, ఎంత భూమి ఉంది ఏంటి, మనోడేనా, స్థానం ఎట్లుంది, పలుకుబడి ఉందా లేదా. ఇవి ఈరోజు సిద్ధాంతం. విశ్వాసులు, నేను గ్రేసీకి చూస్తున్నాను కదా, ఇవి అడుగుతున్నారు. ఏజ్ సరే, బ్యూటీ, తెల్లగున్నాడా నల్లగున్నాడా, తెల్లగుందా నల్లగుందా, జుట్టు ఎన్ని కిలోమీటర్లు ఉంది, 2 3 1 అంటే మందంగా ఉందా పలసగుందా, నేషనల్ హైవేనా, మందంగా ఉంటే నేషనల్ హైవే అనమాట, లేకపోతే పలసగుంటే మామూలు హైవే. అసలు జుట్టు లేకపోతే నాలాగుంటే ఏంటి, గతుకుల రోడ్డు. దట్ ఈస్ బ్యూటీ. తర్వాత ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే క్యాస్ట్ అడుగుతున్నారు. ఏం క్యాస్ట్ మనందరం? యేసు ప్రభు ఏ క్యాస్ట్? వడ్లవాడు. తర్వాత ఎక్కడ చెప్పాడా వడ్లవాడు అని మనం అనుకుంటున్నాం, అక్కడ బైబిల్ ఎక్కడ చెప్పలే. వాళ్ళ నాన్న కార్పెంటర్ వృత్తి చేసేవాడు. ఇట్స్ నాట్ మేబీ అనుకుందాం సరే, ఆ క్యాస్ట్ వాడు కాబట్టి ఆ కులం ఏమో అట్లా చేసుకున్నాడు, ఎట్లా చెప్పాడా? మరి మనకెందుకు ఆ జబ్బు? ఏం క్యాస్ట్ అండి మీది? అడిగింది ఏం క్యాస్ట్ అండి మాదంటే, మాకు క్యాస్ట్ లేదన్న అనేది. అంతే, మేము యూదులం, మేము పరలోక సంబంధం, పరలోకం మా స్థానం, అక్కడ ఏం క్యాస్ట్ ఉందో అక్కడికి వెళ్ళినా చెప్తానమ్మా అన్న. ఆడే కావాలి. ఈ పొట్ట పొడిస్తే అక్షరం రాదు, కానీ ఏం కావాలి? క్యాస్ట్ కావాలి నీకు. ఇంకా క్యాస్ట్ ఫ్యాస్ట్ అని చూసుకుంటా కూర్చుని నీకు యేసుప్రభు ఎందుకు? ఎందుకు యేసుప్రభు ఎందుకు? ఒకవేళ బ్లంటే అయ్యో మీరు గౌడ్స్ కాదా? కాదు, అయితే ఏమైంది? వద్దండి మాకు, గుడ్ బై. అయ్యో మీరు మాలవాళ్ళు కాదా, మాదిగలు కాదా మీరు? అయ్యో వద్దండి మాకు వద్దు. అదేదో పెద్ద, అది మాలా మాదిగ అనేది పెద్ద స్థాయి, అదేమైనా అంతర్జాతీయ స్థాయి కదా. రిజర్వేషన్ కోసం పెట్టుకున్నారు, SC ST, SCలో 2. ఎందుకు? అది దేనికోసం పనికి వస్తే? పరలోక రాజ్యంలో ఉందా అది? మనము
ఇవన్నీ పెట్టుకుంటే క్రీస్తు కేంద్రిత వివాహముగా ఉండదు. బాగా అర్థం చేసుకోండి. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, పెళ్లి చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. మీరు ఇవన్నీ పెట్టుకుంటే మీకు యేసు ప్రభు చూపించే, యేసు ప్రభుకి ఇష్టమైన వివాహం జరగదు మీకు. అది కావాలా? 2 3 అంటారు. చాలా రోజులు అర్థం కాలేదు నాకు. 2 3 అని అడిగారు. మీరు 2 3 అన్నారు. కాదు 5 అన్నా. 5 తర్వాత మా సార్ ఒక ఆయన అడిగారు, సార్ 2 3 అంటుంది ఏంటి సార్ అంటే, అదేనయ్యా 2 అంటే మాలా, 3 అంటే మాదిగా. అవసరమా నీకు? అవసరమా? చాలా మంది విశ్వాసులు అని చెప్పేవాళ్ళు నరాల్లో జీర్ణించకపోయింది. రేపొద్దు నువ్వు సీరియస్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, ఎవడో వచ్చి రక్తం ఇస్తే అడుగుతావా? ఇటు 2వ ఇచ్చాడు 3వ ఇచ్చాడు అని అడుగుతావా? నీకు పంట పండించి పెడుతుంది ఎవడో తెలుసా నీకు? లోకము నీ వివాహంలో ఉంటే ఇట్లాంటివే వస్తాయి. అందుకే ఏమన్నాను, క్రీస్తు కేంద్రిత వివాహంగా ఉండాలి నీ వివాహం. యేసు ప్రభువుని మహిమపరిచేది ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే డౌరీ. ఈ డౌరీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో గమనిస్తే అబ్రహాము ఎవరికి ఇచ్చాడు డౌరీ? ఎవరికి ఇచ్చాడు? కన్యా శుల్కం చెల్లించాడు మేడంకి. ఎవరికి? అబ్రహాం కోళ్ళు ఎవరండి? మాట్లాడరు మరి. రెబ్కాకి ఇచ్చాడు, నగలు తీసుకెళ్ళి ఇచ్చాడు అంతే. భూములు అవి ఇవ్వలా, నగలు తీసుకెళ్ళి ఇచ్చాడు. అప్పుడు యూదుల ట్రైబ్స్లో ఉన్న అప్పుడు ఆచార ప్రకారం ఏంటంటే ఆడపిల్లకు వస్తువులు పెట్టారు, తీసుకుని వచ్చేసారు. ఇప్పుడేంటి? డౌరీ. ఎంత ఇస్తావు? మా వ్యవహారం డౌరీ దాకా రాలేదండి. అక్కడ ఎంత ఇస్తాం? ఏమిస్తారు? ఓకే, ఆడపిల్లకి మేము ఇది పెడతామండి లోకరీతిగా, ఇన్ని నగలు పెడతాము, మీరు ఇన్ని నగలు పెట్టండి, అది డిఫరెంట్. అది కాదు. ఎంత ఇస్తారు? 5 లక్షలు ఇస్తారా? 10 లక్షలు ఇస్తారా? దానికి క్రైస్తవులు ఏమంటారు తెలుసా? పెళ్లి ఖర్చులు 10 లక్షలు ఇస్తారా? 5 లక్షలు ఇస్తారా మీరు అమ్మాయి తరఫున? డౌరీ. ఎవరి ఆచారం అది? ఎవరి ఆచారం? తర్వాత ఈ విడాకుల కేసులు వస్తుంటాయి. మా కోర్టు ఉంది అక్కడ, ఫ్యామిలీ కోర్టు. విడాకుల కేసుల్లో 10కి 4 కేసులు క్రైస్తవుల కేసులు వస్తాయి. 40% విల్ బి క్రిస్టియన్స్, 1% ముస్లిం ఉంటుంది, మిగతా 5% హిందూస్ ఉంటారు. ఈ 40% లేదా ఈ 4 కేసుల్లో కారణం ఏంటంటే 3 కేసులు డౌరీకి సంబంధించే ఉంటాయి. నాకు బండి ఇవ్వలేదు, నాకు కారు ఇవ్వలేదు, నాకు స్కూటర్ ఇవ్వలేదు, నాకు సైకిల్ ఇవ్వలేదు. అవన్నీ ఆయన ఇచ్చేటట్టు అయితే నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం? ఇప్పుడు సైకిల్ కారు కొనుక్కునే కెపాసిటీ లేకపోతే పెళ్ళాన్ని ఏం పోషిస్తావు అని నేను అడుగుతున్నా. అదేనా కాదా? ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. వాడు ఇవ్వకపోతే మా అమ్మాయిని ఇబ్బంది పెడతాడేమో, మా మామ ఇస్తే నాకు పరపతి పెరుగుద్ది, అంత సీన్ లేదు. నువ్వు నన్ను అడిగితే అంటే అంతదాకా రాలేదు మా అమ్మాయి విషయంలో. ప్రవళిక విషయంలో వచ్చింది. ప్రవళిక విషయంలో వాళ్ళు ఏమడిగారంటే మీకు ఏం కావాలి అనగానే పెద్ద మనసుతో చెప్పేసింది వాళ్ళ అత్త. ఏమంది? మాకేం వద్దు. నన్ను చూశారు, మాకు అస్సలు ఏమొద్దన్న. మ్యారేజ్ 50-50. ఎందుకు? మా వాళ్ళు వస్తారు, మీ వాళ్ళు వస్తారు కాబట్టి మ్యారేజ్. దట్స్ ఆల్. ఏమొద్దు, మాకు ఏం తీసుకోలేదు. మీరు కావాలంటే మీకు కూడా తెలుసు కదా, యూ కెన్ ఆస్క్ దెమ్. 50-50 మ్యారేజ్. మీకు బాగా ఉందాయి గారు, మీరు అట్లాగే చెప్తారు అని కొందరు మనసుల్లో మెరమెరా అంటారు. నాకు తెలుసు వాళ్ళ మనసులు. ఇక్కడ రీడింగ్ తెలుస్తుంది కదా నాకు. ఇక్కడ తెలుస్తుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు ముఖాలు మారుతున్నాయి. మీకున్నాయి, మీరు ఎట్లా చెప్తారులే. కాదు, నీకు లేవా? దేవుడు దేవుడిస్తాడు. నేనేమంటానంటే అండి, ఒక ఆడపిల్లని పీడించి నువ్వు తీసుకుంటున్నావు అంటే నీకు కూడా కూతురు ఉందా లేదా? దావీదు ఉన్నాడు, అకిరా మీద ఒక 10 లక్షలు అడిగాడు అనుకో, రేష్మా మీద ఎంత పెడతాడు దేవుడు? ఆల్రెడీ పెడతాడు. ఎంత?
అమ్మాయి పొట్టుకుంది 25 లక్షలు ఇస్తే కానీ అప్పుడు ఉమా దావి ఇద్దరు తల కింద ఇట్లా అవుతారు. ఎందుకు? వాళ్ళు రేష్మ మీద 10 లక్షలు తెచ్చుకోవాలనుకుంటే, జస్ట్ ఉదాహరణ చెప్తున్నా, ఒక ఇప్పుడు మనం ఏంటంటే మానవత్వం ఉండాలండి. ఎందుకు ఆడపిల్లలు కన్నా తండ్రి ఆయన పాపాత్ముడా? ఎందుకండి? ఇప్పుడు నీ కోడలు నీ కొడుకు అసలు సిగ్గుపడాలి. నీ కోడలు తెచ్చి బండిస్తే నీ కొడుకు తిరగటం ఏంటండి? ఇట్స్ వెరీ బ్యాడ్. తర్వాత ఏమంటారు? అర్నింగ్స్. ఇది అంతా కుదిరింది, డౌరీ కూడా కుదిరింది. అప్పుడు ఏమంటాడు? అమ్మాయి పని చేస్తుంది కదా కాల్ సెంటర్లో, ఎంత జీతం వస్తుంది అమ్మాయికి? ఎంత జీతం వస్తుంది? 15,000. అక్కడ మా ఇంటి పక్కన డిగ్రీ 2 సార్లు ఫెయిల్ అయినా 45,000 ఇస్తున్నారు. 15,000 కూడా ఏం చేస్తుందంటే పెళ్ళి అయినాక? ఆల్ దీస్ థింగ్స్, తర్వాత ఏమొస్తుంది? ఫ్యామిలీ స్టేటస్, కుటుంబంలో స్థాయి ఏంటా నువ్వు చేసే పని ఏంటి? ఇవన్నీ కుదిరితే అప్పుడేమంటాడు? ఏమన్నాడు? ఇది దేవుని చిత్తం అండి. మా స్థాయికి తగ్గట్టు, మా అబ్బాయికి తగ్గట్టు, అమ్మాయికి కిలోమీటర్ జుట్టుంది, తెల్లగా పాల్లాగా మెరిసిపోతుంది, పొడుగు ముఖం. ఏంటి? అబ్బాయి కారు ఇస్తున్నారు, బండి కూడా ఇస్తున్నారు. ఇది ఏంటంటే అప్పుడు ఇది ఏం చిత్తం అంటే? ఇది దేవుని చిత్తం. అవునా? దేవుని చిత్తం అది. అరే నువ్వు పీడించి తీసుకుంటున్నావు, లేకపోతే నిన్ను పీడించి తీసుకుంటున్నారు వాళ్ళు. ఇది లోకం పద్ధతి. లోకం పద్ధతిలోనే విశ్వాసాలు వెళ్ళాలని చూస్తుంటారు చాలాసార్లు. కొంతమంది పేరెంట్స్ పేరు చెప్పాను కానీ ఏముంది అయ్య గారు చేసుకోవాలి కదా, రేపొద్దున అమ్మాయికి కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తుందేమో. అరే ప్రార్థన చేద్దాం, దేవుడు అనుకూలపరుస్తాడు. దేవుడు అవి ఉండవు మనకి. ఎట్లా పోయిందో మనం కూడా ఎట్లా వెళ్దాం? ఏముంది? వాళ్ళు ఇచ్చే, లేదా మా అమ్మాయిని హింసిస్తారేమో, మా అబ్బాయిని తక్కువగా చూస్తారేమో. ఇదొకటి ఉంది. మళ్ళీ కట్నం అడగలేదు అనుకోండి, ఏమంటున్నారు తెలుసా? అబ్బాయికి ఏమన్నా లోపమేమో, అబ్బాయికి ఏమన్నా లోపమేమో, అబ్బాయికి ఏమన్నా లోపమేమో. ఏం లోపం? ఏదన్నా లోపం ఉండొచ్చు అబ్బాయికి. అందుకే ఏం చేస్తున్నాడు? ఏమడగట్లేదు అబ్బాయి, కట్నం అడగట్లేదు. ఈజ్ నాట్ ఆస్కింగ్ డౌరీ. అమ్మాయి బాగుంటే చాలా అంటున్నాడు. అబ్బాయికి ఏమైనా లోపమేమో అనుకోలేండి. నీకు లోపం ఉందో లేదో దేవుడు తెలుసా, లోకాన్ని తెలుసు. అందుకే నేను ఏమన్నాను, వివాహము అనేది యేసు ప్రభువుని కేంద్రంగా పెట్టుకొని సాగాలి. కులము, మతము, బంధువులు ఏమనుకుంటారు, కలర్ఫుల్, కలర్లెస్, ఏంటి వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చలేదు. వివాహంలో కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయండి. కొన్ని డూస్ ఉన్నాయి, జాగ్రత్త వినాలి వివాహం కావాల్సిన వాళ్ళు. డూస్ ఏంటి? ప్రార్థన చేయండి. ఫస్ట్ ప్రార్థన చేయండి. ప్రే, దేవా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు తగిన వ్యక్తిని, ప్రభా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, తగిన వ్యక్తిది, తగిన కుటుంబం దగ్గరికి నడిపించండి. చూడండి కొన్ని చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నేను యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదని. ఎందుకు ఈయన కనాను కుమార్తెలు ఇష్టం లేదు? చెప్పాలి నాకు. ఎందుకు ఈయన కనాను కుమార్తెలు ఇష్టం లేదు? నా స్వజనము దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఇట్ షోస్ ద సపరేషన్.
వేరుగా ఉండడం, వేరుగా ఉండడం. కనాన్ దేశస్థులందా విగ్రహారాధికులు. ఈయన సఖేలు కాస్త కూస్త ఊరు అనే ప్రాంతం కాదు, పద్దనరాము, కాస్త కూస్త దేవుడు భయభక్తులు ఉన్నాయి అక్కడ. లోకంలోనే ఉంది, కాకపోతే కొంచెం ఫ్యామిలీ, కొంచెం దేవుడు, అలాంటి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ కనాన్లో ఏంటి, చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, అన్ని దేవుడు. వీళ్ళకి మానవత్వపు లోపాలు అస్సలు ఉండవు వీళ్ళ దగ్గర, కనానీయుల దగ్గర. అందుకే ఏమన్నాడు, వీళ్ళ దగ్గర నేను, వీళ్ళ అమ్మాయి వద్దు. ఇక్కడ గమనించాలి, చాలాసార్లు చెప్తాను నేను చర్చిలో, రక్షణ లేని వ్యక్తి రక్షింపబడిన వారిని కానీ, రక్షింపబడిన వ్యక్తి రక్షణ లేని వాళ్ళని కానీ పెళ్ళి చెప్పండి ఏం చేయాలి? చేసుకోవాలా చేసుకోకూడదా? చేసుకోకూడదు. చేసుకుంటే బ్రతుకు ఏమవుద్ది? జట్కా బండి కాదు, ఎడ్ల బండి అవుద్ది. అందుకే అబ్రహాం చెప్పాడు, నా స్వజనము దగ్గరికి వెళ్ళి, నిన్ను యేసు రక్షించాడు, అవతల వ్యక్తి కూడా. ఎందుకంటే నువ్వు నీ జీవిత భాగస్వామితో నువ్వు జీవితాంతం గడుపుతావు. అటువంటప్పుడు నువ్వు రైట్ అంటే లెఫ్ట్ అంటే ఎట్లా? నువ్వేమో దేవుడు అంట, ఆమె సినిమా అంటది. ఏంటి, నువ్వు చర్చికి వెళ్దామంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూద్దాం ఆగు అంటాడు. అందుకే ఈయన ఫస్ట్ పాయింట్, ప్రభువుని ఎరగని వారు. ఈవెన్ బంధువుల్లో కూడా అంతే, ప్రభువుని ఎరగని వారు. దాని దగ్గర కూడా వస్తాను నేను. ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని ఎరగని వారిని సెట్ చేయండి. ఎవడి కోసమో లేదు మీకు ఒక సంగతి చెప్పాలి నేను. ఈ మధ్య ఒక ఆమె, నాకు ఒక ఆమె కాదు కానీ ఒక ఆంటీ కలిసి, అయ్యా మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి. ఏమైందా ఆంటీ అన్న? ఏమైందంటే ఆమె హైదరాబాద్లో పనిచేస్తుందంట. పనిచేస్తుంటే ఇక్కడ జూబ్లీస్లో ఇక్కడ ఉంటుంది, పనిచేస్తుంటే ఒక అబ్బాయిని చూసింది. ఈమెమో మంచి యాక్టివ్ మెంబర్ వైజాగ్లో వాళ్ళ చర్చిలో, కానీ ఇక్కడ వచ్చింది నెలకోసారి వెళ్ళాలి కాబట్టి 3 వారాలు ఇక్కడే కదా. ఒక అబ్బాయిని ప్రేమించడం మొదలుపెట్టింది. చాలా ఈమె ఖర్చులన్నీ ఆయనే భరించేవాడంట. ఆయన పెద్ద జాబ్, ఈమె చిన్న జాబ్. ఓకే, మంచిగానే అయింది అంతా. అయిపోయిన తర్వాత చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. ఇద్దరు లివింగ్లోకి వచ్చారు, ఒకే అపార్ట్మెంట్లో ఉండడం నేర్చుకున్నారు. ఈ లోపల ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంది. కులం చూడలేదు, రక్షింపడ్డా చూడలేదు, ఏం చూడలేదు, నచ్చింది చేసేసుకుంది. సరే, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. తల్లిదండ్రులకి లాస్ట్కి మరి తర్వాత వెళ్ళి చెప్పింది, ఓకే అన్నారు, అయిపోయింది అది. తర్వాత ఈయన బాబు కొన్ని రోజులు అయిన తర్వాత, 3-4 months అయిన తర్వాత ఈయన 2 weeks 3 weeksకి కనిపెట్టు మొదలుపెట్టాడంట. ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఎటు వెళ్తున్నాడు అంటే ఒకరోజు వాళ్ళ తమ్ముడు పంపించిందంట, అరే బాబా ఎటు వెళ్తున్నాడు చూడరా బాబు అంటే. ఇద్దరు కలిసిపోయారు. ఆయన ఎక్కడికో పోయాడంట, ఊరు తిరుపతి దగ్గర వెళ్తే అక్కడికి వెళ్ళాడు, ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరు పిల్లలు పరిగెత్తుకొచ్చారు, ఆయన చుట్టుకున్నారు, భార్య వచ్చింది, అంతా చూశాడు. వాళ్ళ తమ్ముడు చిన్న వీడియో తీసుకొచ్చి అక్కకు పంపించాడు. తర్వాత వస్తే అన్నాడంట, అవునవును నాకు ఆల్రెడీ పెళ్ళయింది, మరి ఎందుకు నాకు చెప్పకుండా చేసుకున్నావు అంటే, నచ్చావు చేసుకున్నా, నీ ఎథిక్స్ నీ రూల్స్ నాకు బాగా నచ్చాయి, నువ్వు అబద్ధాలు ఆడవు, మోసం చేయవు, దొంగతనం చేయవు, ఏంటి ఇతరులను చూడవు, చాలా భక్తి, అన్నం పెట్టినా సరే కళ్ళు మూసుకుంటావు, ప్రార్థన చేసుకొని తింటావు, అవన్నీ నాకు నచ్చినాయి, నేను కూడా ఇష్టపడ్డాను నిన్ను. మరి నాకు చెప్పకుండా రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అవును చేసుకున్నాను, ఇప్పుడు ఏముంది విడిపో, లేకపోతే రెండో భార్యగా అడ్జస్ట్ అయిపో. వాళ్ళ అమ్మ అంటది, ఇప్పుడు నేనేం చేయాలంటే, నేనేం చెప్తాను ఏం చేయాలో, ఒకటే మాట చెప్పా, ప్రార్థన చేయమ్మా అన్న. ఏం చెప్పాలండి, ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఆమెకి? నీ అల్లుడి మీద కేసు వేయమనాలా,
లేకపోతే నీ కూతుర్ని కాపురం చేసుకోమని చెప్పనాలా? ఏం చెప్పాలి నేను? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నువ్వు దేవుని బిడ్డవై ఉండి ఏంటి ఎవరో ఏదో చెప్తారని ఆశపడి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నువ్వు పోయి బాధలు ఇరుక్కున్నావు. ఎవరొస్తున్నారు? జాగ్రత్త. తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్త. వాడు డబ్బు ఉందండి, వాడు పోషిస్తాడండి, దీనికి ఉద్యోగం రాదండి, దీనికి అది లేదండి, దానికి అది లేదండి, పువ్వుల్లో పెట్టి పోషిస్తాడండి, పని చేయకపోయినా పర్వాలా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారునైనను ఊహించుకున్నారు. ఏమైంది? అందుకే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని అడగండి, దేవా నా జీవితం, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా పాస్టర్ గారు పిలిచారు, ట్రావయా నువ్వు అన్నాడు. నన్ను మా అన్నయ్యని పిలిస్తే ఏంటి నెక్స్ట్ మీ ప్రోగ్రాము అన్నాడు. అంటే డిగ్రీ నేను డిగ్రీ చేయాలి. డిగ్రీ చేసిన తర్వాత ఏం చేస్తారంట? ఉద్యోగం చేసినాక ఏం చేస్తారంట అంటే నవ్వేశాం. ఏం చేస్తారంట? ఏం చేస్తాం అంకుల్, మీరేం చేశారన్న. నేనేదో చేశానులే అవయ్యా, నువ్వేం చేస్తావు అన్నాడు. పెళ్లి చేసుకుంటావు అంకుల్ అన్న. అప్పుడు ఆగా నీ ఉద్యోగం గురించి, నీ పెళ్లి గురించి నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టన్నాడు. ఎప్పుడు ఇంత తొందర ఏంటి అంకుల్ అన్న. అప్పుడు చెప్పాడు, ఇంత తొందర కాదయ్యా, దేవుడి ప్లాన్ నీ జీవితంలో తెలవాలంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవా నా చదువు అయిపోతున్న తర్వాత నేను ఏం చేయమంటావు? వాట్ కెన్ ఐ డూ రైట్ నౌ? ఏం చేయాలి నేను? నువ్వు ఉద్యోగం చేయాలా? నీ సేవ చేయాలా? అయితే నేను ఎవరిని వివాహం చేసుకోవాలి? 8 years ఐ ప్రేడ్. 8 ఏళ్ళు ప్రార్థన చేశాను నేను. మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? బాత్రూంలోకి వెళ్ళాలన్నప్పుడు చెంబు గుర్తొస్తుంది మనకి. అప్పుడు ప్రార్థన. అరే యు స్టార్ట్ ప్రేయింగ్. ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. దేవా ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. ఈ రోజుల్లో ఎవరు భక్తిపరుడు, ఎవరు విశ్వాసి, ఎవరు అసలు నిజంగా విశ్వాసులేనా? ఎందుకంటే యవనస్తులు ఎట్లున్నారు? ఇంట్లో ఒక జీవితం, బయట ఒక జీవితం, ఆఫీస్లో ఒక జీవితం, చర్చిలో ఒక జీవితం. తల్లిదండ్రులకు తెలియట్లా పిల్లలు ఏం చేస్తున్నారు. చాలా మీకు తెలుసు, మన గ్రేసీ విషయంలో నేను మీకు షేర్ చేశాను చాలా విషయాలు కదా. బయటికి బాగానే ఉంటున్నాడు, కానీ ఏం చేశాడు? చక్కగా చర్చ్ అయినాకెళ్ళి చక్కగా పబ్లో డ్యాన్స్ చేస్తా కనిపించాడంట. తల్లిదండ్రులు ఏంటి? తల్లిదండ్రులు ఇద్దరు సేవకులు, కానీ పిల్లోడు ఏంటి? అందుకే ప్రార్థన చేయండి. ఇస్సాకు ఏం చేస్తున్నాడు? 62వ వచనం చదవమ్మా. అదే 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 62వ వచనం చూడండి. తండ్రి ప్రార్థన చేసి పంపించాడు, దాసుడు ప్రార్థన చేశాడు. 62వ వచనం చదవమ్మా. ఇస్సాకు ఓకే, సాయంకాలమున పొలములో ధ్యానించ బయలు వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన? స్ప్రింగ్. దేవా మా అమ్మ చనిపోయింది, మా నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఎవరు నీ చిత్తంలో ఉన్నారు వాళ్ళు నడిపించు దేవా. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ నీ జీవితాన్ని మారుస్తుంది, నీ గమనాన్ని. చాలా కుటుంబాలు ఎందుకు మధ్యలో విడిపోతాయి, మధ్యలో గొడవ పడతాయి అంటే ప్రార్థన లేని పెళ్ళిళ్ళు అవన్నీ. విశ్వాసుల పెళ్ళిళ్ళే చెప్తున్నాను నేను, ప్రార్థన లేని పెళ్ళిళ్ళు అవన్నీ. సమస్య రాగానే ఏమైపోతాయి? ఇక్కడ ప్రశ్న, ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? మాధవి చెప్పాలి ఆన్సర్ నాకు. ఇప్పుడేం చెప్పదు, పెళ్ళి అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడేం చెప్పదు ఆమె. ఎస్ చెప్పండి, ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ఎవరు మాట్లాడలేదండి. చేసుకోవచ్చా చేసుకోకూడదా?
అంటే నువ్వు చేసుకోలేదని నన్ను చేసుకోవద్దంటావా? అవన్నీ కరెక్టే. ప్రేమించి పెళ్లి చేసుకోవటం, చాలామంది ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బైబిల్ ఎవరున్నారా? ఇదిగో ఈయనే ఉన్నాడు బ్రదర్. ఎవరు? యాకోబు. ఏమైంది బ్రతుకు? ఏమైంది బ్రతుకు? బానిస బతుకైపోయింది. సొలొమోను ఉన్నాడు. సొలొమోను ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశారు వాళ్ళే? 1000 మందిని చేసుకున్నాడు. బై ఎంత ప్రేమయ్య ఆయనకి. 1000 మంది ఏం చేశారు వాళ్ళు అందరూ కలిసి? దేవుడి నుంచి ఆయన దూరం చేసి పడేశారు. అది కాదండి, మా ప్రేమ చాలా స్వచ్ఛం అట్లా ఉన్నారు అందరూ. నేను లోకంలో వాళ్ళ సంగతి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్. సరే, నెక్స్ట్ డూ ఏంటి? దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుని చిత్తానికి డూస్ చెప్తున్నా నేను. ఒకటి, ప్రార్థన చేయండి. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. ఏం అప్పగించుకోవాలి? అందరిపై ఇక్కడ నన్ను చూడండి. దేవుని చిత్తానికి ఏం అప్పగించుకోవాలి? నీ డిజైర్స్. అమ్మాయి తెల్లగా ఉండాలి. ఇంకా చెప్పండి. కిలోమీటర్ పొడవు ఉండాలి. ఏంటి? జడ. నాకు డిజైర్ అండి. ఇప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకోమని ఏం అప్పగించుకోవాలి? ఇదిగో నీ కోరికలు. తెల్లగా ఉండాలి అబ్బాయి. కమల్ హాసన్ ఆయన ఎవరు? పొడుగుంటాడు ఎవరైనా? అమితాబ్ బచ్చన్ లాగా పొడుగు ఉండాలి, స్లిమ్గా ఉండాలి, కనీసం 1,00,000 రూపాయల జీతం తీసుకొని రావాలి. ఏంటి? నాకు తెలిసిన ఒక ఆయన చెప్తాడు, వాళ్ళ చర్చిలో ఒక ఆమె ఉందంట, 35 ఏళ్ళు. ఎందుకు చేసుకోవట్లేదు ఆమె పెళ్ళి అంటే, డాక్టర్ కావాలి నాకు. ఆమె డాక్టర్ చదువుతుంది, డాక్టర్ కావాలి. ఓకే, ఆ డాక్టర్ కూడా ఎట్లా బాగా సెటిల్ అయి ఉండాలి. అంటే ఆయనకు ఒక క్లినిక్ ఉండాలి, బాగా పేషెంట్స్ ఫ్లో ఉండాలి, చాలామంది పేషెంట్స్ రావాలి, ఒక కనీసం 2 కార్లు ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? ఎంత ఏజ్ అయితే సెటిల్ అవుతారండి? 40 దాటాలి కదా. ఈమెకి ఇప్పటికి ఆల్రెడీ 32, 34. మళ్ళా విశ్వాసి. వాట్ ఎవర్ ఈజ్ యువర్ డిజైర్స్, నీ కోరికలు, నీ ఆశలు ప్రభువుకి అప్పగించి ప్రార్థన చేయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, 5, 6 వచనాలు. అది ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నాకు అట్లాంటి వాళ్ళు కావాలి, ఇట్లాంటి వాళ్ళు కావాలి, ఆ నగలు ఉండాలి, ఈ నగలు ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఆ కలర్ ఉండాలి, ఇంత పొలం ఉండాలి, మా మామకి నేను ఒక్కడనే అల్లుండై ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు, ఆయనకి వెనక ముందు అంతా నాదే, నేను చెప్పినట్టే జరగాలి, అన్నీ బాగా ఆస్తిపరులై ఉండాలి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఇవన్నీ పెట్టుకొని చూస్తున్నారు విశ్వాసులు, ఇంకే సెటిల్ అవట్లా. నీ డిజైర్, నీ కోరికలు ఉండవు, సహజం ఉండాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మా అమ్మమ్మ అనేది, అరే నీకు మంచి అమ్మాయి రావాలరా అనేది. ఎవరికో అనేవాడిని, నా ఫేస్కి మంచి అమ్మాయా? సో ఈ మాట అప్పుడే చెప్పాడు నాకు. సో ఐ వాజ్ ప్రేయింగ్. అసలు మీకు నిజం చెప్పాలంటే, మేడంకి నాకు ఎక్కడన్నా పోలిక కుదురుతుందా? చాలా ఓపెన్ మాట్లాడతాం. ఎక్కడ కుదురుద్దా? అస్సలు కుదురుద్దా? ఆమె కలర్తో కానీ, ఆమె ఏమంటారు అందంతో కానీ నాకు ఎక్కడ పొంతన కుదురుద్దా? అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆమె కాలి గోటు ఉంది కదా, దాంతో కూడా నా ఫేస్ టాలీ అవ్వదు. ఐఎమ్ వెరీ ఓపెన్లీ. పెళ్లి సంబంధం ఏమంటారు, పెళ్లి చూపుల వరకు నేను ఆమెను చూడలేదు. దేవుడిచ్చాడు, చేసుకున్నాను.
నేను ఎప్పుడు దేవా నాకు ఇట్లుండాలి, అట్లుండాలి, అది కావాలి, ఇట్లుండాలి ప్రభా. ఐ నెవర్ ఆస్క్డ్, దేవుని అడగలేదు నేను. ఐ నెవర్ ఆస్క్డ్, నీ చిత్తం ఏంటి ప్రభా, డూ ఇట్. ఒకటి మాత్రం అడిగా, ప్రభా నిన్ను తెలుసుకున్న అమ్మాయి కావాలి, పరిచర్యలో సహకరించే అమ్మాయి కావాలి, నాకు ఇవ్వు, ఎవరిని ఇస్తావు. కాబట్టి నీ కోరికలు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో, మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా అది దేవుళ్ళ నమ్మకం పెట్టు. దేవా, ఇప్పుడు ఆదాం అడిగాడా? ఆదాం ఏమన్నా క్వాలిటీస్ చెప్పాడా అనుకుంటాను నేను. చెప్పాడా? అవ్వ ఇట్లా ఉండాలి చెప్పాడా? చెప్పినట్టు లేదు, దేవుడే తీసుకొచ్చాడు. ఆదాముకి ఎటువంటి భార్య కావాలో దేవుడికి తెలుసు కాబట్టి అట్లాగే తెచ్చిచ్చాడు ఆయనకి. ఆ తర్వాత మిగతా ఏం జరిగింది అది వేరే సంగతి. కానీ దేవుడు ఏర్పాటు చేసే విషయంలో మాత్రము ఆదాము పక్క చెముక నుంచి అవ్వని క్రియేట్ చేసి తెచ్చిచ్చాడు. ఆదాముకి తగ్గట్టే తెచ్చిచ్చాడు, దేవుడు అనుకున్నట్టే తెచ్చిచ్చాడు. దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయాడు ఈయన. మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. నీకు ఎవరు కావాలి, ఎటువంటి వ్యక్తులు కావాలి, ఏంటి ఎటువంటి క్వాలిటీస్ ఉన్న భాగస్వామి కావాలి దేవుడికి తెలుసు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఇస్తాడు. మా నాన్న మా అత్తయ్యకి అప్పుడేదో వాగ్దానం చేశాడటండి, అందుకోసమే నేను చేసుకుంటున్నాడు. మరి దేవుడు ఏమయ్యాడు? ఆలోచన చేయండి. సొంత ఆలోచనలు, ఎవరినో తృప్తిపరచాలని. నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మీరు దుఃఖపెట్టకండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకముంచుము. ఎస్, నమ్మండి దేవుడిని. దేవుడు చేస్తాడు, నీకు తగిన వ్యక్తినే ఇస్తాడు. హీ విల్ గివ్ యూ డెఫినెట్లీ. తర్వాత దేవుడు ఇవ్వాలంటే కొన్ని మార్పులు చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. మార్పులు చేస్తాడు. ఏ నిఖిల్ అట్లా కాదు ఇట్లా చేయి, ఏ రేష్మ అట్లా కాదు ఇట్లా చేయి, ఏ ఝాన్సీ డూ లైక్ దిస్ నాట్ లైక్ దట్. ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన పని చేస్తాడు. ఆయన చెప్తాడు అది కాదు ఇది, ఓకే లార్డ్. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. చదువు ఏమన్నాడమ్మా? చదువు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం. ఎస్. సో మొదటి ప్రార్థన చేయండి. రెండవది దేవుని చిత్తానికి అప్పగించుకోండి. బంధువులు ఉన్నారండి, మేనరికాలు ఉన్నాయండి, స్నేహితులు ఉన్నారండి, వాడు మంచోడండి, అరే వాడు అన్ని ఆడే మాట్లాడలేండి. ఎప్పుడు మాట్లాడు? ఎప్పుడు మాట్లాడండి? ఎప్పుడు మాట్లాడు? దేవుడికే తెలవాలి. ఎప్పుడు మారుద్ది అమ్మాయి? ఆయన మార్చుకుంటాడులేండి. నాకు ఫేస్బుక్లో ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన మంచి సండే స్కూల్ టీచరు, కాకినాడలో మంచి సండే స్కూల్ టీచర్ అయితే ఏం చేశాడు, ఈ సండే స్కూల్కి వచ్చిన వాళ్ళ ఒక అబ్బాయి వస్తే వాళ్ళ అక్కని లైన్లో పెట్టుకున్నాడు. అంటే ఆమె ఈయన్ని పెట్టుకుందంట, ఆయన చెప్తాడు నాకు. పెట్టుకొని ఏం చేశాడు, లాస్ట్కి అమ్మాయిని చేసుకున్నాడు. నాకు చెప్పాడు. నేను అన్నాను అమ్మాయి హిందూ కదా అంటే, ఏం లేదన్నా నేను మార్చుకుంటానన్నా, ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ హర్, అది ఇది అన్నాడు. అని ఒక సంవత్సరం తర్వాత అసలు గ్లోబ్ నుంచి ఎగిరిపోయాడు. ఏమయ్యాడు? లేడు. మెసేజ్ పెట్టినా లేడు, ఫేస్బుక్లో లేడు, వాట్సాప్లో లేడు, ఎక్కడ లేడు. 3 ఏళ్ళ తర్వాత 2022లో కనిపించాడు మళ్ళీ. ఏమయ్యా ప్రేమ్ ఎక్కడున్నావు అన్నా? అన్నా ఆమె ఓకే, కొడుకు అన్నా నాకు. అది ఎక్కడుంది మేడం?
ఏం లేదన్నా నేను తర్వాత చెప్తాను. మళ్ళీ 4-5 రోజులతో మళ్ళీ చాటింగ్, ఎక్కడున్నాడా అంటే ఫోన్ నెంబర్ ఇమ్మంటే ఇవ్వలే. అప్పుడు చెప్పాడు లాస్ట్కి, అన్న మా ఆవిడ కొడుకుని ఇక్కడ వదిలేసి ఒక లోకో పైలట్ని తీసుకుని వెళ్ళిపోయిందన్న. నువ్వు మార్చుతా అన్నావు కదయ్యా, మార్చలేకపోయాను. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నీకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ, కానీ అన్యుని మాత్రం చేసుకుంటే నీ బ్రతుకు బస్ స్టాండ్ కంటే ఘోరం అయిపోద్ది. జాగ్రత్త. దేవుని చిత్తం ఏంటి? ఆకర్షణకి వెళ్ళొద్దు. ఎవరి కోసం ఎవరో చెప్పారు, డోంట్ గో దేర్. ఇఫ్ యు గో యు స్పాయిల్ యువర్ లైఫ్. దీస్ ఆర్ ద డూస్. డోంట్స్లోకి వెళ్దాం. ఏం చేయకూడదు? ఎస్, ఇక్కడ ఉంది. శరీర, ధన, నేత్రాశను బట్టి భాగస్వామిని ఎన్నుకోవద్దు. శరీరం, ఒకసారి బైబిల్ చదువుదాం. 29వ అధ్యాయం. ఎస్, ఇందాక నేను ఈయన్నే గుర్తు చేశా. 29వ అధ్యాయం. లాబానుకి ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, ఈ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసేది. ఎందుకు లేయాని ఇష్టపడలేదంట? జబ్బు కండ్లు. ఏం చూశాడు? ఏం చూశాడు చెప్పండి? అందం చూశాడు. రాహేలు జబ్బు కళ్ళు గలది, లేయా రూపవతియు, ఇంకో మాట వాడాడు, రూపవతి, చక్కగా అందంగా ఉంది, మంచి స్ట్రక్చర్ ఉంది, ముఖ కవళికలు, రంగు, అన్ని రంగు, రుచి, చిక్కదనం అన్నీ ఉన్నాయి ఆ దగ్గర. ఏం చేశాడు? ఆయన అడిగాడా నా కోసం కొలువు చేయవయ్యా అని? చదువమ్మా. ఎవరు ఆయన అడిగాడా? ఈడే చెప్పాడు నేను చేస్తానన్నాడు. చూడండి, చదువమ్మా. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదని. ఈ ప్రేమ ఎట్లాంటిది? కొలువు చేపిస్తుంది మనల్ని. చేపిస్తుందా? ఎక్కడెక్కడ చేపిస్తుంది శ్రీనివాసు? ఎక్కడ చేపిస్తుంది? పెట్రోల్ బంక్ దగ్గర, ఇంకా వంట కాదు, పార్కుల దగ్గర. ప్రశాంతి, మాధవి చెప్పాలి. ఎక్కడెక్కడ చేపిస్తుంది మాధవి? చింత చెట్ల కింద, ఇంకా మామిడి చెట్ల కింద. చెల్లాయమ్మ గారు చెప్పాలి ఎక్కడెక్కడ పట్టుకుంది వాళ్ళ కొడుకుని. ఇంకా ఏటికాడ. ఎస్, కరెక్టే, ఏటికాడ. ఇంకా చెప్పు వాణి, ఎక్కడ? స్కూల్ దగ్గర. ఏం చేపిస్తంట? ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 7 సంవత్సరాలు. ఆయన అడగలే, ఈడే చెప్పాడు నేను 7 సంవత్సరాలు పని చేస్తానండి అన్నాడు. అప్పుడు ఆయన వాడు అన్యుడికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట, ఎందుకంటే ఆడు పని చేయడు. దీన్ని బట్టి శరీరాశ. అమ్మాయి బాగుంది, అయితే అబ్బాయి బాగున్నాడు, ఏమున్నాడు, తర్వాత నువ్వు కొలువు చేయాల్సి వస్తుంది అక్కడ పోయి. అది మర్చిపోతున్నావు నువ్వు. దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నావు నువ్వు. దేవుని వాక్యం చెప్పలేదు. ఈ లోకంలో ఉన్నదంటయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమునై ఉన్నవి. ఇవి దేవుని వల్ల కలిగిన కావు. ఇవి దేని వల్ల కలిగినాయి? లోక సంబంధం. దాంట్లో పడి నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. శరీరాశ, ధన, నేత్రాశలను బట్టి భాగస్వామిని ఎన్నుకోవద్దు. డబ్బు ఉంది, లేకపోతే పని చేసుకుంటాడు, పిల్లల్ని పోషిస్తాడు, లేకపోతే అబ్బాయి, మా ఆవిడ కష్టపడిపోయిన అమ్మాయి కష్టపడి తెచ్చిపెట్టుద్ది. మా ఆవిడ కలర్ లేకపోయిన అమ్మాయికి ఉంటే చాలే. పుట్టబోయే వాళ్ళు తెల్లగా పుడతారా? మొన్న ఒక ఫ్యామిలీని చూశాను నేను గుట్ట మీద వెళ్ళినప్పుడు. వైఫ్ అండ్ హస్బెండ్ తెల్లగా ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం ఎట్లుంటారు? కలర్ పోతే పైసా వాపస్, కలర్ కానీ పోతే
పైసా వాపస్. వాళ్ళిద్దరు ఝాన్సీ క్లాస్మేట్స్, ఝాన్సీ స్టూడెంట్స్ వాళ్ళిద్దరు. దేవకుమార్ అన్న ఏంటన్నా అంటే కొండ మీద అంతే అన్న అన్నాడు ఆయన. ఎట్లా తీసుకోవాలి దాన్ని కొండ మీద అంతే అంటే గ్యారంటీ లేదు. దయచేసి గమనించండి, మనము ఈ లోక సంబంధమైన వాటిని చూసుకుంటూ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతూ నువ్వు ఉంటే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. డోంట్ డూ దట్. శరీరాన్ని బట్టి, కలరు, ధనం ఉంది, చూస్తానికి అబ్బాయి బాగున్నాడు కదా, బాగా పైస ఉన్నవాళ్ళు, బాగా పొలం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, 2-3 కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏసేయలేడేమో. చూడు, అది చూడు ఫస్ట్. ఏముండాలండి, ఒక వ్యక్తి గనక, ఒక విశ్వాసి పెళ్లి చేసుకోవాలంటే బేసిక్గా 3 సంగతులు ఉండాలి. ఒకటి, నువ్వు చేసుకుపోయే వ్యక్తి యేసు ప్రభుని ఎరిగిన వాడై ఉండాలి. నెంబర్ 1, యేసు ప్రభుని ఎరిగినవాడు కాకపోతే అసలు చూడకండి. తల్లిదండ్రులు కూడా, మీకు కూడా చెప్తున్నాను, నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను నాతో, అబ్బాయి మంచోడండి, మంచోడే కాదన్న నేను. చర్చికి వెళ్తాడు. ఏ చర్చికి వెళ్తాడు? ఏదో చర్చికి వెళ్తాడు. ఏ చర్చికి వెళ్తాడు? చర్చికి వెళ్తాడు, తోటకి వెళ్తాడు కాదు కావాల్సింది. అబ్బాయి మారు మనసు పొందాడా, బాప్తిజం తీసుకున్నాడా లేదా, కుటుంబము ప్రభువుని ఎరిగిన కుటుంబమా కాదా, అవి చూడండి ముందు. అవి ఫస్ట్ అది చూడాలి మీరు. వ్యక్తి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రభువుని ఎరిగిన వారా కాదా, మారు మనసు పొందారా లేదా, చాలా స్పష్టత. గ్రేసీకి 3 సంబంధాలు వచ్చినాయి. ఎక్కడ ఎగిరిపోయినాయి? ఆ పిల్ల ఫస్ట్ వెళ్ళంగానే అడిగేదాన్ని. ఏమని అడిగేది? ఏంటండి మీరు ప్రభువుని ఎప్పుడు తెలుసుకున్నారని అడిగేది. 2 సంబంధాలు అయితే వాళ్ళు నీళ్ళు లేరు. ప్రభువుని తెలుసుకున్నా, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని అని చెప్పాడు ఒక ఆయన. మా నాన్నే చర్చి నడిపిస్తారు, మేము దాంట్లో ఉన్నాం అన్నాడంట. ఏమంది ఈమె? ఏమంటుంది చెప్పండి, ఏమంటుంది? లేసి బయటికి వచ్చేసింది. ప్రభువుని తెలుసుకోలేదు, నువ్వు ఇట్లాంటివే చేస్తున్నావు డాడ్ అన్నది నన్ను. నిలబడండి, ప్రభు కోసం నిలబడండి ప్రియారా. స్టాండ్ ఫర్ ద లార్డ్. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే నిలబడండి ప్రభు కోసం. దేవుడు ఇస్తాడు మీకు, ఎందుకు ఇవ్వడు? రెండవది, నువ్వు ఎవరినైతే భాగస్వామిగా నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావో ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ దేవునికి అందుబాటులో ఉన్నాడో లేదో చూడండి. దేవునికి అందుబాటులో ఉన్నాడో లేదో గమనించండి. నా మాటలు వినాలి మీరు. దేవునికి అందుబాటులో ఉంటామంటే చర్చికి వెళ్ళటం, రావటం, చర్చిలో అద్దుట అది కాదు కావాల్సింది. దేవుని పనిలో వాడబడుతున్నాడా లేదా? సండే స్కూల్ తీసుకుంటాడా, పాటలు పాడతాడా, వాక్యం చెప్తాడా, వాయిద్యాలు వాయిస్తాడా, పాస్టర్ గారితో వెళ్తాడా, లేకపోతే మీటింగ్స్ అరేంజ్ చేస్తాడా, ఏం చేస్తాడు దేవుని పనిలో? చర్చికి వెళ్తున్నాడు. చర్చికి అందరూ వెళ్తారు, చర్చికి ఎవరు వెళ్ళరు? చర్చికి వెళ్ళినవాడు ఎందుకు? ఇప్పుడు కొంతమంది చర్చికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు నీకు కావాల్సింది, దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందేవాడు కావాలి. చర్చికి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు జాబ్ ఉందండి వెళ్ళిపోతారు, ఈరోజు మాకు బాగలేదండి వెళ్ళిపోతారు, ఈరోజు మాకు ఫంక్షన్ ఉందండి వీళ్ళే ఫంక్షన్ చేసినట్టు. నాకు అది అర్థం కాదు. సరే, అది వదిలేయండి. అది కాదు కావాల్సింది, దేవుని పరిచర్యలో వాళ్ళు వాడబడుతున్నారా లేదా అది చూడండి. యు సీ దట్. అట్లీస్ట్ ఈ 2 విషయాలు చూడండి. మూడవది కంపారబిలిటీ. నీ మనస్తత్వానికి లేకపోతే నీ యొక్క ఆలోచనలకి, నీకు భవిష్యత్తు పట్ల ఉన్న ప్రణాళికలకి, అంటే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికలకి వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ దేవుని చిత్తం అయితే తప్పకుండా టాలీ అవుతాయి. వాళ్ళని దేవుని కృపలో ఎన్నుకోండి. ఈయన ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఈమెని ఏమైంది? 7 సంవత్సరాలు కొడుకు చేశాడు. వాళ్ళ నా మామ ఏం చేశాడు?
లేయా ఇచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ 7 సంవత్సరాలు ఇస్తాను అన్నాడు. ఈసారి ఆయన అడిగాడు, ఈసారి ఈయన చెప్పాడు. మళ్ళీ చేశాడా లేదా? 14 సంవత్సరాలు చేశామని తెచ్చుకుంటే దేవుడు ఆమె గర్భాన్ని మూసిపడేశాడు. ఇంక 7 పిల్లలు పుట్టినాక అప్పుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. అవసరమా? అంత టెన్షన్ అవసరమా? అవసరమా? సొలొమోన్ని దేవుడు రాజుని చేసి పెడితే, అరే బాబు నువ్వు వెళ్ళొద్దురా బాబు, నువ్వు చెయ్యొద్దురా అంటే ఏం చేశాడు ఈయన? అన్నిని తెచ్చేసుకున్నాడు. 1000 మందిని చేసుకున్నాడు. ఏం చేశాడు దేవుడు? రాజ్యాన్ని మొక్కలు చేసి అవతల పడేశాడు. సంసోన్ని దేవుడు పుట్టించి నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు అంటే కనిపించిన పెద్దాన్ని ఇష్టపడతా పోయాడు. ఏమైంది? ఘోరమైన చావు తెచ్చాడు. కాబట్టి ఈ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సరి అయిన వ్యక్తిని ఎన్నుకోండి, దేవుని సహాయం తీసుకోండి. ఓకే, చివరి పాయింట్ ఏంటిది? చదవండి. గాడిదను కోరుకోవద్దంటే కోపం రావాలే. ఏంటి గాడిదను కోరుకోవటం? 22వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఏమంటున్నాడు? ఎద్దుని గాడిదని జత అంటే ఏంటి? విశ్వాసి అవిశ్వాసితో ఎట్టి పరిస్థితుల్లో జత చేయకండి. ఎద్దు క్యారెక్టర్స్ ఏంటి, గాడిద క్యారెక్టర్స్ ఏంటి? ఎద్దుకి గిట్టలు ఉంటాయి, గాడిదకి కూడా గిట్టలు. ఎద్దు గిట్టలు చీలుంటాయి, గాడిద గిట్టలు చీలుంటాయి. ఎద్దునేమో పశువు అంటే బలి కోసం దేవుడు యాక్సెప్ట్ చేశాడు, గాడిదని యాక్సెప్ట్ చేయలేదు. మరి ఎందుకు దాన్ని దీన్ని ఎందుకు కట్టొద్దన్నాడు? ఒక ఆయన ఏమన్నా అంటే, పాస్టర్ గారు గాడిదని మీదే కదా యేసుప్రభు ఎక్కొచ్చాడు. నిజమే, నేను ఒక నిమిషం ఆగిపోయా అక్కడ. నిజమే కదా, యేసుప్రభు ఎక్కొచ్చింది దేని మీద? గాడిద మీదే. యేసుప్రభు మోసింది ఏది? గాడిదే. మరియాని యేసుప్రభుని మోసింది ఏది? గాడిదే. మరి దేవుడు ఎందుకు ఇట్లా చెప్పాడు? దేవుడు గాడిదను వాడుకున్నాడు అవసరం కోసం, అంతే, పక్కన పెట్టాడు. ఎద్దు విశ్వాసికి గుర్తు. ఎద్దు ఎట్లా కష్టపడుతుందో ప్రభు విశ్వాసిని ఆ విధంగా కష్టపడమని చెప్పాడు. గాడిద కూడా కష్టపడుద్ది, కానీ ఎద్దు కష్టపడేదంతా గాడిద కష్టపడదు. గాడిద ఫుడ్ అలవాట్లు వేరు, ఎద్దు ఫుడ్ అలవాట్లు వేరు. ఎద్దు బ్రతికే క్రమము వేరు, గాడిద బ్రతికే క్రమము వేరు. ఎద్దు నెమరు వేస్తుంది, గాడిద నెమరు వేయదు. ఎద్దు ఎట్టి పరిస్థితులను తట్టుకుంటుంది, గాడిద తట్టుకోదు. చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎద్దు గాడిద పాఠం చెప్పట్లేదు మీకు. డిఫరెన్స్. విశ్వాసికి అవిశ్వాసితో ఏమి సంబంధము? ఎక్కడుంది? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. ఒక్కసారి తీద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఒక్కసారి చూద్దాం. మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకూడదు. ఏం చెప్తున్నాడు? అది పెళ్ళైనా సావైనా ఏంటి, ఇల్లరికమైనా లేకపోతే సంబంధమైనా మరొకటైనా స్నేహమైనా మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండద్దు. జోడుగా ఉండొద్దు అంటే వాళ్ళతో కలిసిపోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పట్లేదు. విజ్జోడుగా వారి యొక్క వ్యవహారాలలో, ఆచార వ్యవహారాలలో, పండగల్లో, సంతోష శుభకరమైన సమయాల్లో వారితో కలిసిపోవద్దు. ఇదే విశ్వాసులు చేసే పాపం కదా. తెలంగాణలో సామెత ఉంది ఏంటి, కొంచెం రమ్మంటే ఏమన్నాడు? ఏంట్రా బాబు వాడికి ఎందుకు ఒంటేలు వస్తే సీల్ చేసేయంట్రా బాబు వాడిని, లోపల తీసుకో, తెరవకండి కదా. ఏమన్నా ఊరికి వచ్చి పిలిచాడు అనుకో ఫంక్షన్కి, మనం ఎప్పుడు వెళ్తాం?
మనోళ్ళే గారు, అయ్యో మనం వెళ్ళాలి. ఎస్, ఇంక దేవుడు ఎందుకు మరి నీకు? దేవుడు గారి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు మనం అర్థం చేసుకోండి, దేవుడు మనకు చెప్పడు, కానీ ఆయన యాక్టింగ్స్ తెలిసిపోతాయి. మనం అడిగితే సరే సరే అంటాడు. మరి నీకు అది రాకుండా కాపాడొచ్చుగా, నిన్ను ముందే కాపాడొచ్చు కదా, కాపాడు. ఎందుకంటే నువ్వు ఆయన వాక్యం ఎక్కడ, నీ బ్రతికెక్కడ, నువ్వు నడిచేది ఎక్కడ, నువ్వు బ్రతికేది ఎక్కడ, నువ్వు చేయాలనుకుంటుంది ఎక్కడ? అన్యులతో విజ్జోడుగా ఉండకుడి, కోలికలు చెప్తాడు అక్కడ. చదవమా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వెలుగు చీకటి కలిసి ఉంటాయా? సంబంధాలు కూడా అంతే. నువ్వు వెలుగుగా నువ్వు అనుకుంటే నువ్వు వెళ్ళి చీకట్లో కలుస్తానంటే దేవుడు ఏం చేయలేడు. పో సావు పో అంటాడు. వెలుగు చీకటికి ఏం సంబంధం లేదు కదా. ఉంటే వెలుగులో అన్నా ఉండు, చీకట్లో. లేదు లేదు, వెలుగు నేను పోయి అక్కడ వెలిగిస్తా అంటే అది అయ్యే పనిగా. మమ్మల్ని ప్రభువులోకి నడిపించిన ఆంటీ ఉండేవారు, ఆవిడకు ఒక కొడుకు. అతను కూడా మాతో పాటే మారు మనసు పొందాడు. అయితే అతను ఎక్కువగా వచ్చేవాడు కాదు చర్చికి. అయితే సండే వచ్చేవాడు, వెళ్ళిపోయాడు. అతనికి మా అందరికంటే ముందే జాబ్ వచ్చింది. అతనికి వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాడు. ఈ ఏది చూపించినా వద్దనేవాడు. ఫస్ట్లో కొంచెం ఒప్పుకునేవాడు, కానీ ఒక 6-7 నెలల తర్వాత ఒప్పుకోవటం మానేశాడు. పాస్టర్ గారు అడిగి ఏమైనా ఉందా అంటే ఏం లేదు అనేవాడు. ఆఖరికి ఒక ఫైన్ రోజు 89లో అనుకుంటా, 89లో 88లో 89లో గుర్తులేదు. మా అన్నయ్య పెళ్ళి అయింది అప్పటికి. ఆంటీ మా మమ్మీకి ఫోన్ చేసింది. మా మమ్మీకి ఫోన్ చేసి మా మమ్మీ నేను కలిసి నడిచి వెళ్ళాం. అయితే ఆంటీ బాగా ఏడుస్తుంది. ఏమైంది ఆంటీ అంటే, ఏం లేదురా అంది. చెప్పింది మా మమ్మీకి, ఈడు చూడవే వాళ్ళ ఆఫీస్లో ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి. నాకు ఫీజులు అయిపోయారు. అరే వీడేమో విశ్వాసి, హల్లెలూయా స్తోత్రం అంటాడు, మరి ఇదేంద్ర బాబు అనుకున్నాను. తర్వాత జానన్న ఏంటి ఏమైందంటే, ఏం లేదు ఆ అమ్మాయి స్టేనో, నేనేమో క్లర్క్ని కలిసిపోయాను అన్నాడు. ఆమెమో ఆంగ్లో ఇండియన్. ఇది పెద్ద తెగ. అంటే వీళ్ళు బ్రిటిష్ కాలంలో పోర్చుగీస్ నుంచి వచ్చిన ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. అంటే ఆమె అటు ఏంటి ఇంగ్లీష్ ఆమె కాదు, తెలుగు ఆంగ్లో ఇండియన్. వాళ్ళు ఎవరు నమ్ముతారు? మేరీ మాత్రం నమ్ముతారు. ఈయన ఎవరు నమ్ముతున్నాడు? నేను మార్చా. ఏం మార్చాడు? ఆమె ఇప్పుడు ఆఫీస్లో మాకు నోట్ ఫైల్స్ అని ఉంటాయి. ఏమైనా చేయాలంటే నోట్ రాయాలి పెద్ద మనుషులు ఆఫీస్. అలాగే ఈయన వెళ్ళి తలుపు తీయాలా అంటే ఆ పర్మిషన్ అప్పుడే తీస్తున్నాడు. కొడుకు పెళ్లి చేశాడు, ఆమె లిస్ట్ ఇచ్చిందన్నమాట ఆయనకి, పలానా వాళ్ళని పిలువు అంటే వాళ్ళనే పిలిచాడు. ఏమైంది? ఎవరు మారారు? నువ్వు ఉంటే చీకటిగా ఉండలేతే వెలుగున్న దేవుడు మార్గం ఎప్పుడో వదిలేశాడు ఆయన. అవన్నీ ఎప్పుడో పోయినాయి. చర్చికి వెళ్తున్నాడు, వస్తున్నాడు అంతే. అది కూడా వాళ్ళ అమ్మ ప్రార్థనలు బట్టి ఆ మాత్రం ఉన్నాడు ఆయన. కాటుపిరారా, గాడిదని కోరుకోవద్దు. అది గాడిదని తెలుసు కదా, వదిలేసాయి. తల్లిదండ్రులారా, మీరు కూడా గొర్రెలాంటి మీ పిల్లలకి గాడిదలను తెచ్చి కట్టొద్దు. దేవుని పనులు ఎద్దులాగా ఉన్న వాళ్ళకి గాడిదలను తెచ్చి కట్టొద్దు. గాడిద అనుకున్నావా? గాడిదని తెచ్చి కట్టు, మాకేం అభ్యంతరం లేదు. దేవుడు కూడా ఏం మాట్లాడు. కానీ గొర్రెలకి గాడిదలను తెచ్చి కట్టాలంటే, ఎద్దుగా పనిచేస్తున్నాం గాడిదలను తెచ్చి కట్టాలంటే దేవుని వాక్యానికి విరుద్ధం. కాబట్టి ఈ సమయంలో మరి వివాహం కావలసిన వారు, వివాహం చేసుకోవాల్సిన వారు, అయితే ఈ పిల్లలకి వివాహం చెయ్యాలి అని ఆశపడ్డవాళ్ళు దయచేసి గమనించండి. నువ్వు ఏం చేసినా సరే, నువ్వు వివాహం చేయాలనుకున్నా, చేసుకోవాలనుకున్నా సరే, దేవునికి మహిమకరంగా చేసుకోండి. దేవునికి మహిమ తెచ్చే విధంగా చేసుకోండి. ఎందుకంటే వివాహము అన్ని విషయములలో ఘనమైందిగా ఉండాలి. అది ఎప్పటికి మిగిలిపోవాలి. అది మిగిలిపోవాలి, ఒక గుడ్ మెమరీగా ఉండిపోవాలి. నీ జీవితంలోకి వచ్చే నీ భాగస్వామి నీ జీవితాన్ని సంతోషమయంగా చేయాలి.
నీ జీవితం, నీ వైవాహిక జీవితం నీకు, నీ కుటుంబానికి కాకుండా నీ సంఘానికి, ఈ సమాజానికి అదొక మెసేజ్గా ఉండాలి, సంతోషం కలిగించాలి. పలానాల వివాహం, ఎస్ దే ఆర్ గుడ్. ఏం కట్నం తెచ్చారు, ఏం కట్నం ఇచ్చారు, ఏం భోజనాలు పెట్టారు, ఇవి ఉండవండి. ఎవరు వచ్చారు, కుటుంబం ఎలా మారింది, కుటుంబంలో వచ్చిన మార్పు ఏంటి, అవి నీకు దేవునికి మహిమ కలిగిందా, దేవునికి అవమానం కలిగిందా, ఇవే ఉంటాయి. దేవుడి ఈ మాటలు మన మెలికిట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.